గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ మొన్న వారం కింద రిజల్ట్ వచ్చినాయి కదా, ఫైనల్ రిజల్ట్స్. ఆ రిజల్ట్ వచ్చిన దాంట్లో ఏ కేటగిరీకి ఎవరెవరికి జాబ్ వచ్చింది, ఏ పోస్ట్కి ఎంత కట్ అయిందని మొత్తం డిస్కషన్ చేద్దాం. ఏపీ మెయిల్ క్యాండిడేట్స్, ఓకేనా, ఏపీ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ బాయ్స్ ఎస్ఎస్సి జీడీ 2026 ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మొన్న రీసెంట్ 2025 నోటిఫికేషన్ మొన్న వారం 10 రోజుల కింద రిజల్ట్ వచ్చినాయి. ఆ రిజల్ట్ ఏ పోస్ట్కి ఎంతమంది ఫిల్అప్ అయిపోయారు అండ్ ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అయింది అనేది డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా మీ కేటగిరీకి ఏ జాబ్కి ఎంతమంది ఫిల్ అయ్యారు, ఎంత కట్ ఆఫ్ జరిగింది అని డీటెయిల్గా డిస్కషన్ చేస్తా. వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్కి. తెలియాలి కదా ఏ జాబు ఎన్ని మార్కులకు వచ్చింది, ఎన్ని పోస్టులు ఫిల్అప్ అయిపోయినాయి అని డీటెయిల్గా తెలియాలి. జనరల్ అయినా, నక్సల్ అయినా ఇన్ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం, ఓకేనా. ఎస్ఎస్సి జీడీ అఫీషియల్ పీడిఎఫ్ ఇది, డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ 2025, ఓకేనా. చూసుకోరు అఫీషియల్ పీడిఎఫ్ ఇది, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది 3,94,000 మంది పీఈటీ పిహెచ్టీకి క్వాలిఫై అయ్యారు. లైక్ ఒక పోస్టుకి 8 మందిని తీసుకుంటారు, 1:8 కదా. ఎగ్జామ్ రాసిన లక్షల మందిలో నుంచి పీఈటీ పిహెచ్టీ క్వాలిఫై అయ్యే వాళ్ళు 3,40,000 మంది ఉన్నారు ఇప్పుడు మొన్న 25 నోటిఫికేషన్లో. అందులో ఫీమేల్ 40,000 మంది, మేల్ 3,53,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. దాని తర్వాత పీఈటీ పిహెచ్టీ అయిపోయిన తర్వాత నార్మల్గా ద రిజల్ట్స్ ఆఫ్ పీఈటీ పిహెచ్టీ వాజ్ డిక్లేర్డ్ ఆన్ October 13. 95,575 మంది వర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఈ 3,94,000 మంది పీఈటీ పిహెచ్టీకి క్వాలిఫై అయితే ఇందులోంచి 95,000 మంది మెడికల్ అటెండ్ అయ్యారు అన్నట్టు. అంటే మెడికల్కి క్వాలిఫై అయ్యారు, రన్నింగ్ క్లియర్ చేసి పీఈటీ పిహెచ్టీ క్లియర్ చేసి మెడికల్ అటెండ్ అయిన వాళ్ళు 95,000 మంది, ఓకే. అందులోంచి చూసుకుంటే ఏ టోటల్ ఆఫ్ 53,690 వేకెన్సీస్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ ఫర్ అలొకేషన్. 53,000 వేకెన్సీ అనేది ఫిల్అప్ అయిపోయింది ఈ పోస్టులు మొత్తం, ఓకేనా. ఇక్కడ ఉన్న పోస్టులు అన్నీ 53,000 మంది. అంటే పైన 90,000 చిల్లర మంది మెడికల్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చింది, అందరికి కాదు, 53,000 మందికి జాబ్ వచ్చింది. సో మెడికల్లో కూడా కొంతమంది మెడికల్ క్లియర్ అయిన తర్వాత కూడా మెరిట్ లిస్ట్లో పోతారు, ఓకేనా. మెరిట్ లిస్ట్లో పోతారు. అక్కడ 90,000 మంది ఉంటే ఇక్కడ 50,000 చిల్లరనే మనకి ఫైనల్ మెరిట్లో ఉన్నారు. అంటే స్కోర్ ఎక్కువ తెచ్చుకుంటేనే మనకి మెరిట్లో ఉంటాం, ఓకే. మెడికల్ క్లియర్ అయిన తర్వాత కూడా జాబ్ రాదు స్కోర్ తక్కువ ఉంటే. అందుకే స్కోర్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ స్కోర్. సో ఇక్కడ కనిపించే ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగనెస్ట్ ఆల్ ఇండియా వేకెన్సీ. స్టేట్ వైజ్ ఉన్నాయండి ఇవి, ఏపీకి సెపరేట్ అంటూ ఉండే, ఇండియా మొత్తం ఉంటాయి. ఏంది ఎన్సీబీ ఒకటి, ఎస్ఎస్ఎఫ్ ఒకటి, సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నాయి, ఇది నార్కోటిక్స్ది. ఈ ఎన్సీబీ కట్ ఆఫ్, ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, ఇవి చాలా తక్కువ మందిని తీసుకుంటారు. కట్ ఆఫ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్ఎస్ఎఫ్కి యూఆర్ 150 అయింది, ఎస్సీ ఎస్టీ 142, 143, ఓబీసీ 149. సో మనకి 160 మార్కులు మొత్తం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ స్కోర్ అయితే ఇంత స్కోర్లు 140లు 150లు స్కోర్ చేసిన వాళ్ళకి ఎస్ఎస్ఎఫ్ వచ్చినాయి. ఎన్సీపీ కూడా అంతే ఉంది, 150, 144, 152 ఉంది. ఇవి మంచి జాబ్లు అన్నట్టు, టాప్ నెంబర్ 1 అన్నట్టుగా మనకి, ఓకే. అందుకే వీటి కట్ ఆఫ్ అనేది 160కి 150 ఉంది. అంత స్కోర్ తెచ్చుకొని ఆల్ ఇండియా టాప్ ఉంటేనే ఈ జాబ్లు వస్తాయి, ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కానీ, ఓకే. స్టార్టింగ్ విత్ మనకి ఆంధ్రప్రదేశ్లో అస్సాం రైఫిల్స్ చూసుకోవాలి. అస్సాం రైఫిల్స్ మనకి నార్మల్గా ఎక్స్ సర్వీస్ మెన్కి 2 పోస్టులు ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదండి. అట్లనే అస్సాం రైఫిల్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో మనకి 2 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిల్ అయినాయి, 86 మార్కులకు జాబ్ వచ్చింది. కట్ ఆఫ్ అనేది 86 మార్కులు అయింది. అట్లనే అస్సాం రైఫిల్స్ జనరల్ ఓబీసీ చూసుకోండి, జనరల్ ఓబీసీ, నక్సల్ ఓబీసీ, ఓకే. జనరల్ ఓబీసీ, నక్సల్ ఓబీసీలో 6 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఫిల్ అయినాయి. జనరల్ ఓబీసీ 102 కట్ ఆఫ్ అయింది, 102 మార్కులు కట్ ఆఫ్ అయింది. అండ్ అస్సాం రైఫిల్స్ ఓబీసీ ఒక పోస్ట్ ఉంది నక్సల్లో, బట్ ఒక పోస్ట్ ఫిల్ కాలేదు. మరి ఎందుకు ఫిల్ కాలేదో, జనాలు లేరో తెలియదు, క్యాండిడేట్స్ లేరో తెలియదు. కానీ అస్సాం రైఫిల్స్ అయితే నక్సల్లో ఓబీసీ ఒక పోస్టునే ఫిల్ కాలేదు బాయ్స్. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకుంటే అస్సాం రైఫిల్స్ పోస్ట్కి జనరల్, నక్సల్ 4 పోస్టులు ఉన్నాయి. జనరల్లో 87 మార్కులకి జాబ్ వచ్చింది, 87 కంటే ఎక్కువ ఉంది అన్నట్టు. 87 కట్ ఆఫ్ అంటే ఇంతకంటే ఎక్కువ ఉంది అన్నట్టు. ఇది లాస్ట్ స్కోర్. 4 సెలెక్ట్ అయితే 4వ వ్యక్తికి వచ్చిన స్కోర్ 87, అంటే మిగిలిన 3 మందికి ఇంకెక్కువ స్కోర్ ఉంటుంది అన్నట్టు. సో కట్ ఆఫ్ అంటే ఇంతకంటే ఎక్కువ రావాలి, ఓకే. సో 87 మార్కులకు వచ్చిన వాళ్ళకి మనకి ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఎస్సీ నక్సల్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉన్నది అస్సాం రైఫిల్స్, ఆ ఒక పోస్ట్ ఫిల్ కాలే అన్నట్టు, ఓకే. అది మనకి ఇంకోటి ఏంది ఎస్టీ చూసుకోరు, ఎస్టీ జనరల్ అస్సాం రైఫిల్స్ 2 పోస్టులకు 2 పోస్టులు ఫిల్ అయినాయి, 86 అయితే కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ యూఆర్ అంటే ఏంటంటే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కట్ ఆఫ్ అన్నట్టు. ఓపెన్ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఓసీలు ఉంటారు కదా, ఆ ఓసీలు ఈ యూఆర్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ టాప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. ఇప్పుడు 9 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉంటారు. ఎట్లా అంటే
టాప్ స్కోర్లో ఉన్న వాళ్ళని ఓపెన్లో సెలెక్ట్ చేస్తారు. అందులో ఎస్సీ ఉన్న, ఎస్టీ ఉన్న, బీసీ ఉన్న మంచి స్కోర్ ఉన్న వాళ్ళని కొంతమందిని ఓపెన్లో తీసుకుంటారు. అవి తీసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకుంటారు. సో 9 పోస్టులు ఉంటే యూఆర్లో 9 పోస్టులు ఫిల్ అయినాయి, 101 కట్ ఆఫ్ ఉంది. అండ్ యూఆర్ నక్సల్లో చూసుకుంటే ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ ఫిల్ కాలేదు. ఇక్కడ చూసుకోర్రి, నక్సల్లో ఓబీసీ 0 ఒక పోస్ట్ ఫిల్ కాలేదు, ఎస్సీ నక్సల్ ఒక పోస్ట్ ఉంటే ఫిల్ కాలేదు, యూఆర్ నక్సల్ ఒక పోస్ట్ ఉంటే ఫిల్ కాలేదు. ఈ నక్సల్ వాళ్ళు మీరు కాంపిటీషన్ తక్కువ ఉంది మీకు, నక్సల్లో ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటే పెట్టుకోరు అస్సాం రైఫిల్స్ పోస్టు. అర్థమైంది, ఇక్కడ ఫిల్ అయితే ఒక పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. ఆ ఒక్క పోస్టు ఒకరికి జాబ్ వస్తుంది కదా, ఒకరి లైఫ్ సెట్ అవుతుంది కదా. సో నక్సల్లో ఎవరైతే ఉన్నారో ఏపీ వాళ్ళు, మీరు ముందుకు రండి, ఎస్ఎస్సిజిడి అప్లై చేసుకోండి, మీరు యూటిలైజ్ చేసుకోరు మీ రిజర్వేషన్ని. నక్సల్ వాళ్ళకే ఇస్తారు, జనరల్ వాళ్ళకి ఇయ్యరు నక్సల్లో ఉన్న పోస్టులు. మీరేమో లేకపోతే అక్కడ ఖాళీలు ఉండిపోతున్నాయి అట్లా, ఓకేనా. సో నక్సల్లో ఉన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అప్లై చేసుకుంటే ఎస్ఎస్సిజిడి 2026 నోటిఫికేషన్ ఉన్న ఎవరైనా ఉన్నా కూడా తక్కువ మార్కులున్న జాబ్ వస్తుంది అన్నట్టు అట్లా. నెక్స్ట్ చూసుకుంటే బీఎస్ఎఫ్, చాలామంది ఇష్టంగా పోయే పోస్టు బీఎస్ఎఫ్కి. ఎక్స్ సర్వీస్ మెన్కి 27 పోస్టులు ఉంటే 2 ఫిల్ అయినాయి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు 14-15 ఇయర్స్ సర్వీస్ చేసి అటు రిటైర్మెంట్ తీసుకొని ఇటు వస్తారు. సో చాలా తక్కువ మంది ఉంటారు, 27 పోస్టులు ఉంటాయి. ఇక్కడ 2 పోస్టులు ఫిల్ అయినాయి, ఇంక 25 పోస్టులు ఖాళీ. అక్కడ బయట ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జాబులు రాకుండా మెరిట్లో వేసిన వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళకి ఇయర్ ఈ పోస్టులు. వీళ్ళ రిజర్వేషన్ ఉన్న పోస్టులు వీళ్ళకే ఇస్తారు. వీళ్ళ రిజర్వేషన్లో ఉన్నప్పుడు ఈడ 25 మంది లేరు, 27 పోస్టులకి ఇద్దరే ఉన్నారు, మిగిలిన 25 పోస్టులు వేరే వాళ్ళకి ఇయ్యరు. అట్లా ఇస్తేనే బాగుంటుంది. ఓబీసీకి కానీ యూఆర్కి కానీ ఆ ఓపెన్లో పెడితే వేరే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇది అనేది ఉండదు మనకి, ఆ 25 పోస్టులు బ్యాక్లాగ్ పడతాయి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అవి అట్నే ఖాళీ ఉంటాయి. ఓకే, ఇక్కడ 3 పోస్టులు ఉంటే నక్సల్, ఎక్స్ సర్వీస్మెన్ నక్సల్లో 3 పోస్టులు ఉంటే 3 పోస్టులు కూడా ఫిల్ కాలే. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది చాలా. ఇక్కడ చూసుకుంటే 73 మార్కులకి జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ బీఎస్ఎఫ్ 27కి 27 పోస్టులు ఫిల్ అయినాయి ఈడబ్ల్యూఎస్. ఓకే, నెక్స్ట్ బీఎస్ఎఫ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు, గుర్తుపెట్టుకోరి. నక్సల్లో అస్సాం రైఫిల్స్ ఫిల్ కాలే, బీఎస్ఎఫ్ కూడా ఫిల్ కాలే. మళ్ళీ ఓబీసీ చూసుకుంటే జనరల్లో 73 పోస్టులకి 73 పోస్టులు ఫిల్ అయినాయి బీఎస్ఎఫ్ జనరల్ ఓబీసీ. 92 మార్కులు కట్ ఆఫ్ ఉంది బీఎస్ఎఫ్కి. నెక్స్ట్ నక్సల్ ఓబీసీ చూసుకుంటే 9 పోస్టులకి ఒకటే పోస్ట్ ఫిల్ అయిందండి, అది కూడా 47 మార్కులు. చూడండి, జనరల్ ఓబీసీ వాళ్ళకేమో 92 ఉంటే నక్సల్ ఓబీసీ వాళ్ళకేమో ఏపీలో 47 ఉంది కట్ ఆఫ్, అది కూడా ఒక్క పోస్టే ఫిల్అప్ అయిపోయింది. ఇంక 8 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో 40 మార్కులు వచ్చినా జాబ్ వస్తుందండి. 40 మార్కులు 160కి 40 మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? సో ఏపీ నక్సల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్స్ 160కి 40 వచ్చినా జాబ్ వస్తుంది బీఎస్ఎఫ్. మీరు అప్లై చేసుకొని ట్రై చేసుకోరు. అండ్ ఎస్సీ చూసుకుంటే 43కి 43 పోస్టులు ఫిల్ అయినాయి, 71 మార్కులు కట్ ఆఫ్ ఉంది. అండ్ నక్సల్ ఎస్సీ చూసుకుంటే నక్సల్లో మళ్ళీ 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలే. 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు నక్సల్ వాళ్ళు. మరి ఈ జాబులు ఎందుకు ఇచ్చిపెట్టుకుంటారో అర్థమైతే లేదు. రండి, నక్సల్ వాళ్ళు ఏపీ వాళ్ళు ఉంటే రండి, ముందుకు రండి, అప్లై చేయండి ఎస్ఎస్సిజిడి. తక్కువ మార్కులు వచ్చినా మీకు జాబ్ వస్తుంది. మీ రిజర్వేషన్లో చాలా పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎస్టీలో జనరల్ నక్సలు బీఎస్ఎఫ్ 19 పోస్టులకి 19 పోస్టులు ఫిల్ అయినాయి, 78 మార్కులు కట్ ఆఫ్ ఉంది. 2 పోస్టులకి 2 ఫిల్ అయినాయి నక్సల్లో, 81 మార్కులు కట్ ఆఫ్ ఉంది. అండ్ బీఎస్ఎఫ్ జనరల్ నక్సల్ యూఆర్ చూసుకుంటే, యూఆర్ అంటే ఓపెన్, సో 109 పోస్టులకి 109 పోస్టులు ఫిల్ అయినాయి, 92 కట్ ఆఫ్ ఉంది బీఎస్ఎఫ్. అండ్ నక్సల్ యూఆర్ చూసుకుంటే 14 పోస్టులు ఉంటే 2 ఫిల్ అయినాయి, 50 కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. సో ఇంకా 12 పోస్టులు ఖాళీనే ఉన్నాయి ఇక్కడ నక్సల్లో. ఈ 50 మార్కులు కాకుండా 40 మార్కులు వచ్చినా జాబ్ వచ్చేది, కానీ క్యాండిడేట్స్ లేరు. మరీ ఎందుకు చెప్తున్నా అంటే ఖాళీలు ఉండిపోతున్నాయి. నక్సల్ వాళ్ళు ముందుకు వచ్చి మీరు తక్కువ మార్కులు తెచ్చుకున్నా, మీరు పీఈటీ పిహెచ్టీ మెడికల్ క్లియర్ చేసుకున్నా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ లేదు, పోస్టులు ఏమో ఎక్కువ ఉన్నాయి నక్సల్లో. సో ఏపీ నక్సల్ స్టూడెంట్స్ మీరు ముందుకు రండి, ఎస్ఎస్సిజిడి జాబ్ ఈజీ వస్తుంది మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే సిఐఎస్ఎఫ్ అందరికీ నచ్చే పోస్టు, మంచిగా ఫ్యామిలీతో ఉండే పోస్టు సిఐఎస్ఎఫ్. చాలామంది సిఐఎస్ఎఫ్ కోసం ట్రై చేస్తారు, ఫ్యామిలీతో ఉంటుంది. లిక్కర్ కార్డు కూడా ఈ సిఐఎస్ఎఫ్కి ఇయ్యరు. పబ్లిక్లో జాబ్లు ఉంటాయి మంచి ఎయిర్పోర్ట్లో కానీ అక్కడిక్కడ కానీ. సో సెక్రటేరియట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు మంచి పోస్ట్ ఇది. దీని కట్ ఆఫ్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్కి 30 పోస్టులకి 9 ఫిల్ అయినాయి, 34 మార్కులు కట్ ఆఫ్, జస్ట్ 34 మార్కులు. అంటే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 160కి 34 మార్కులు వస్తే సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఇక్కడ 4 పోస్టులు ఉంటాయి సిఐఎస్ఎఫ్ నక్సల్లో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి, 4 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్లో జనరల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి 30 పోస్టులు ఉంటే 30 పోస్టులు ఫిల్ అయినాయి, 87 మార్కులు కట్ ఆఫ్ ఉంది. సో చూసుకోరి. నెక్స్ట్ నక్సల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు, ఓకే. నెక్స్ట్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 81 పోస్టులకి 81 పోస్టులు ఫిల్ అయినాయి, 105 కట్ ఆఫ్ ఉంది, తక్కువనే ఉంది. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంది. అండ్ నక్సల్ ఓబీసీ చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి సిఐఎస్ఎఫ్కి, 1 కూడా ఫిల్ కాలేదు.
మళ్ళీ నక్సల్ ఇక్కడ చూడు, నక్సల్ ఖాళీ, నక్సల్లో అసలు స్టూడెంట్స్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు అని అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే జనరల్ నక్సలు 48కి 48 పోస్టులు ఫిల్ అయినాయి, జనరల్లో 87 కట్ ఆఫ్ ఉంది. నక్సల్ ఎస్సీ చూసుకుంటే 6 పోస్టులు ఉంటే ఒక్కటే ఫిల్ అయింది, అది కూడా 41 మార్కులకి జాబ్ వచ్చేసింది. ఓకే. ఎస్టీ చూసుకుంటే మనకి జనరల్ ఎస్టీ 21కి 21 ఫిల్ అయినాయి, నక్సల్ ఎస్టీ 3 పోస్టులకి 3 పోస్టులు ఫిల్ అయినాయి, 92, 88 కట్ ఆఫ్లు ఉన్నాయి. నెక్స్ట్ యూఆర్ చూసుకుంటే 121కి 121 ఫిల్ అయినాయి, 105 కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ నక్సల్ యూఆర్ చూసుకుంటే 15కి 8 పోస్టులు ఫిల్ అయినాయి, 56 కట్ ఆఫ్ ఉంది. చూసింటే 56 మార్కులకి సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది, ఓపెన్లో వచ్చింది యూఆర్ అన్రిజర్వ్డ్. ఏది మనకు నక్సల్ సిఐఎస్ఎఫ్. నెక్స్ట్ చూసుకుంటే ఏంది సిఆర్పిఎఫ్ అండి. సిఆర్పిఎఫ్లో సేమ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ పోస్టులు లేవు, ఒక్క పోస్ట్ కూడా ఫిల్ కాలే. 28 పోస్టులు జనరల్లో ఉన్నాయి, 4 పోస్టులు నక్సల్లో ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే 28కి 28 ఫిల్ అయినాయి, 77 కట్ ఆఫ్ ఉంది సిఆర్పిఎఫ్. నక్సల్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 4 పోస్టులకి 1 ఫిల్ అయింది, 47 మార్కులు కట్ ఆఫ్ ఉంది. ఓబీసీ సిఆర్పిఎఫ్ 76కి 76 పోస్టులు ఫిల్ అయినాయి, 95 మార్కులు కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఓబీసీ నక్సల్ 9 పోస్టులకి 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి 45 పోస్టులు ఉంటే 45 ఫిల్ అయినాయి, 72 కట్ ఆఫ్ ఉంది. నక్సల్ ఎస్సీలో సిఆర్పిఎఫ్ 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. ఎస్టీ చూసుకుంటే 20 పోస్టులకు 20 పోస్టులు ఫిల్ అయినాయి. నక్సల్ ఎస్టీ చూసుకుంటే 2 పోస్టులకు 2 పోస్టులు ఫిల్ అయినాయి, 80 మార్కులు 79 మార్కులు కట్ ఆఫ్ ఉంది. సిఆర్పిఎఫ్ జనరల్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ 111 పోస్టులు, 111 వేకెన్సీ ఉంటే 111 వేకెన్సీ ఫిల్ అయినాయి, 95 మార్కులు కట్ ఆఫ్ సిఆర్పిఎఫ్. అండ్ ఇక్కడ యూఆర్ నక్సల్ సిఆర్పిఎఫ్ నక్సల్లో 14 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఫిల్ అయింది, 71 మార్కులు కట్ ఆఫ్ అనేది ఉంది. ఇది సిఆర్పిఎఫ్. నెక్స్ట్ ఏంది ఐటీబీపీ ఉంది, ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఎక్స్ సర్వీస్ మెన్ 5 పోస్టులు ఉంటే 1 ఫిల్ కాలే, 1 పోస్ట్ ఉంటే నక్సల్లో 1 పోస్ట్ ఫిల్ కాలే, ఇది పక్కన పెట్టుర్రి. ఈడబ్ల్యూఎస్ కూడా 5 పోస్టులకు 5 పోస్టులు ఫిల్ అయినాయి, 83 మార్కులు కట్ ఆఫ్ ఉంది. అండ్ నక్సల్లో అయితే 1 పోస్ట్ ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు అది. నెక్స్ట్ ఐటీబీపీ జనరల్ ఓబీసీ 14 పోస్టులకి 14 పోస్టులు ఫిల్ అయినాయి, 102 కట్ ఆఫ్. నక్సల్ ఓబీసీ 2 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలే. నెక్స్ట్ ఎస్సీ జనరల్ డిస్టిక్ 8కి 8 ఫిల్ అయినాయి, 80 మార్కులు కట్ ఆఫ్ ఉంది. అండ్ ఐటీబీపీ నక్సల్ ఎస్సీలో 1 పోస్ట్ ఉంటే ఆ 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ జనరల్లో 4 పోస్టులు ఉంటే 4 పోస్ట్ ఫిల్ అయినాయి, 89 కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ యూఆర్ చూసుకుంటే యూఆర్లో ఐటీబీపీ 21కి 21 ఫిల్ అయినాయి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, రిజర్వేషన్ లేని వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఓసీ క్యాండిడేట్స్ మనకి యూఆర్ కిందికి వస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలు కూడా వస్తారు. ఎట్లా వస్తారంటే టాప్లో ఉండాలి. టాప్లో అంటే ఇప్పుడు ఇంతమంది సెలెక్ట్ అయ్యారు ఐటీబీపీలో, ఇందులో యూఆర్లో ఫస్ట్ 21 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, ఈ 21 మెంబర్స్ టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు అన్నట్టు, మంచి స్కోర్ టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళని డైరెక్ట్ తీసుకుంటారు ఫస్ట్. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉంటారు, ఓసీలు కూడా ఉంటారు. సో అది అట్లా 101 ఈ యూఆర్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు ఎస్సీ పోస్టులు, ఎస్టీ పోస్టులు, బీసీ పోస్టులు ఫిల్ చేస్తారు. సో యూఆర్ పోస్టులు ఎట్లా ఫిల్ చేస్తారు అంటే టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, అందుకే యూఆర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది 101. నెక్స్ట్ యూఆర్ నక్సల్ 2 పోస్టులు ఉంటే మనకి 1 కూడా ఫిల్ కాలేదు. లాస్ట్ టైం ఫైనల్ ఎస్ఎస్బి అండి, ఓకేనా, సశస్త్ర సీమా బల్ అంటారు కదా. ఎస్ఎస్బి చూసుకుంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్లో 2 పోస్టులు ఉంటే 1 ఫిల్ కాలే. ఎస్ఎస్బి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్, యాక్చువల్లీ ఫస్ట్ ఇది ఎక్స్ సర్వీస్ మెన్ 2 పోస్టులు ఉన్నాయి, 1 ఫిల్ కాలేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిల్ అయినాయి, 98 మార్కులు కట్ ఆఫ్ ఉంది. ఓబీసీ చూసుకుంటే జనరల్ నక్సలు 5 పోస్టులకు 5 పోస్టులు ఫిల్ అయినాయి, 111 ఉంది కట్ ఆఫ్. అండ్ నక్సల్ ఓబీసీలో 1 పోస్ట్ ఉంటే 1 పోస్ట్ ఫిల్ అయింది, 71 కట్ ఆఫ్ ఉంది. అండ్ ఎస్సీ చూసుకుంటే జనరల్లో 2 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిల్ అయినాయి, 99 కట్ ఆఫ్ ఉంది. అండ్ జనరల్ ఎస్టీ చూసుకుంటే 1 పోస్ట్ ఉంటే 1 పోస్ట్ ఫిల్ అయింది, 95 మార్కులు కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ యూఆర్ చూసుకుంటే యూఆర్ 7 పోస్టులకు 7 పోస్టులు ఫిల్ అయినాయి, 111 113 కట్ ఆఫ్ ఉంది, 113. ఓకే. నక్సల్లో మనకి యూఆర్ నక్సల్ చూసుకుంటే ఎస్ఎస్బి 1 పోస్ట్ ఉంటే 1 పోస్ట్ ఫిల్ కాలేదు, ఎస్ఎస్బికి సంబంధించింది ఇది. ఓకే. ఇక నెక్స్ట్ అయిపోయిందండి. కింద చూసుకుంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ అని ఉంది, ఇది మనకు సంబంధం లేదు, ఇది మన ఏపీకి సంబంధించింది. ఓకేనా, ఏపీ మేల్ క్యాండిడేట్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే. ఎస్ఎస్సి జీడీ 2026 టార్గెట్ పెట్టుకొని చదువుకోర్రి. మనకి కట్ ఆఫ్ అనేది చాలా వరకు ఎస్ఎస్సి జీడీ 2025కి తగ్గిపోయింది, ఇప్పుడు డిస్కషన్ చేసింది అదే. ఓకే. ఇప్పుడు 2026 నోటిఫికేషన్ తగ్గొచ్చు పెరగొచ్చు, పేపర్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు గ్రౌండ్లో రన్నింగ్ పెట్టుట్లా చాలా మందికి ఇబ్బంది అయింది ఈసారి. నెక్స్ట్ సారి కూడా గ్రౌండ్లోనే రన్నింగ్ పెడతారు, మస్తు ఇబ్బంది అవుతుంది. రన్నింగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వండి. రన్నింగ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, ఏది కూడా లైట్ తీసుకోవద్దు మీరు. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా.
సరే మరి ఉంటా. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టు. ఈ వీడియో ఏపీలో ఉన్న వాళ్ళందరికీ, మీ ఆస్పిరెంట్స్కి, జీడీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్. డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. డన్. బాయ్. గుడ్ నైట్.